హాయ్ అండి, వెల్కమ్ టు అన్లిమిటెడ్ బై కృపాజ్యోతి మానసాని. ఈరోజు నేను మీకు చిక్కుడుకాయ మసాలా కర్రీ చూపించబోతున్నానండి. చికెన్ తిన్నట్టుగానే ఉంటుంది, ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాము. నేను ఒక పావు కేజీ చిక్కుడుకాయలని శుభ్రంగా కడిగి రెండుగా చీల్చి తీసుకున్నానండి. పురుగు ఏవైనా ఉంటే తీసుకోవచ్చని. దీనికి 100 గ్రాముల టమాటా ముక్కల్ని తీసుకున్నాను. ఉల్లి తరుగు, పచ్చిమిర్చి, కరివేపాకు తరుగు తీసుకున్నాను. పోపు గింజలు తీసుకున్నానండి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా పొయ్యి మీద ప్యాన్ పెట్టి తగినంత ఆయిల్ వేసుకుందామండి. వేడయ్యాక పోపు గింజల్ని వేసుకుందాము. చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. ఈ కర్రీ నాన్ వెజ్ తినని వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు మనం పోపు వేగాక తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకుని వేసుకొని దోరగా వేయించుకుందామండి. ఇలా వేయించుకున్నాక తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చిక్కుడు గింజలను చక్కగా వేయించుకుందాము. ఒక చిన్న టిప్ అండి, ఏ కర్రీ అయినా సరే ఇలా వేయగానే చాలామంది ఉప్పు పసుపు వెంటనే వేసేస్తుంటారు. అలా కాకుండా ముందు ఆయిల్లో ముక్కల్ని బాగా వేయించిన తర్వాత కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసినట్లయితే కూర రుచి వస్తుందండి. మీరు ట్రై చేయండి. ఇదిగో చూసారా, ఉప్పు పసుపు వేసాం కదా. ఇప్పుడు కాసేపు మగ్గనిచ్చుకుందాము. ఇలా మగ్గిన తర్వాత మనము చిక్కుడుకాయ ముక్కలన్నింటినీ బాండీకి చివర్లా వేసేసుకొని ఇప్పుడు మనము మధ్యలోకి టమాటా ముక్కల్ని వేసుకుందామండి. ఇలా వేసినట్లయితే మనకు టమాటాలు బాగా మగ్గిపోతాయి. రెండు కలిపి వేసినట్లయితే కూర సరిగ్గా ఉడకదండి. సో ఇప్పుడు మనము టమాటా ముక్కలకి కొద్దిగా ఉప్పు వేసుకుందాము. ఉప్పు వేసుకొని మరలా కొద్దిసేపు మూత పెట్టి ఉడికించుకున్నట్లయితే మనకి టమాటాలు బాగా మగ్గిపోతాయి. చూసారా, ఇప్పుడు మజ్జిగ వేసిన టమాటాలని మనం స్మాష్ చేసుకోవచ్చు. అలా కాకుండా ముక్కలతో వేసినట్లయితే మనము ఇలా గ్రేవీని చేసుకోలేము. ఇలా గ్రేవీ అయిన తర్వాత ముక్కల్ని, టమాటా గ్రేవీని రెండింటిని కలిపేసుకుందాము. ఇప్పుడు మనం మరలా మజ్జిగ చేసుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొద్దిగా కొబ్బరి పొడి వేసుకొని పచ్చివాసన పోయే వరకు మజ్జిగ వచ్చిన ఆయిల్లో బాగా వేగించుకుందామండి. ఇలా వేయించుకున్న తర్వాత మనము ధనియాల పొడి వేసుకుందామండి. ఇలా ధనియాల పొడి వేసుకున్న తర్వాత అన్నీ వేగాయి. ఇప్పుడు మనము ఈ మసాలాని కూర అంతటికి కలుపుకుందామండి. కలుపుకొని ఇప్పుడు మనము కారం వేసుకుందాము. ఉప్పు కారం మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు వేసుకోవచ్చండి. అంతే అండి, సింపుల్గా చిక్కుడుకాయ మసాలా కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. Thank you for watching.